మహబూబాబాద్ మున్సిపాలిటీ 23వ వార్డులో వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు గారి ఆధ్వర్యంలో దైవకృప వెల్ఫేర్ సొసైటీ వారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలోని మహిళలకు శిక్షణకు అవసరమైన మెటీరియల్స్ ను వార్డు కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు వారి సొంత ఖర్చులతో కొనుగోలు చేసి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వై రామ్మోహన్ రెడ్డి మరియు వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న గార్ల చేతుల మీదుగా మహిళలకు అందించడం జరిగింది। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ మహిళలందరూ ఇంటి వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని, ప్రతి మహిళ తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా బలోపేతమైతే ఆ కుటుంబం ఉన్నత స్థితికి చేరుకుంటుందని, వారి పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని తెలిపారు। శిక్షణ పొందుతున్న మహిళలకు ప్రభుత్వం తరపున లబ్ధి చేకూరే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో దైవకృప వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ లోకేష్, మున్సిపల్ కౌన్సిలర్ మార్నేని శ్రీదేవి రఘు, దౌలాగర్ శంకర్, అంబాల శివ, కర్పూరపు గోపి, మార్నేని కిరణ్, పులిశెట్టి సంపత్, జరుపుల బాలు, యశ్వంత్ మరియు మహిళలు వేల్పుల నాగలక్ష్మి, సలీమా, భారతి, మేకవాణి రోజా, కళ్యాణి, రజిత, మౌనిక, శ్రీలత, జ్యోతి, జవేరియా, హస్మా, ఆఫ్రిన్, స్నేహ, దివ్య, ధనలక్ష్మి, భవానీ మరియు ప్రోగ్రామ్ ట్రైనర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు। ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి కుట్టు మిషన్ శిక్షణదారులకు శిక్షణ నిమిత్తమై వస్తు సామాగ్రి, కత్తెర మరియు టేపు, మార్కరు వస్తువులను ఈరోజు శ్రీదేవి గారు స్పాన్సర్ చేసిన సందర్భంగా వాటిని మీ అందరికీ అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వై రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ మన నాగలక్ష్మి గారికి, మరి విచ్చేసిన పెద్దలందరికీ, మీ యొక్క ట్రైనింగ్ కు ఎంతో ఉత్సాహంగా విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు। ఇది ఒక మంచి ప్రోగ్రాము। ఎందుకంటే వెనకట జనరల్ గా ఎకనామిక్ గా తక్కువ ఉన్నప్పుడు ప్రతి ఇళ్లలో ఊళ్ళలో ప్రతి ఒక్కరికి ఒక 4-5 ఏళ్ళకు 10 ఏళ్ళకు ఒక కుట్టు మిషన్ ఉండేది। అది మా ఇంట్లో కూడా ఒక మిషన్ ఉండేది, మా అమ్మ కుట్టేది। అది జనరల్ గా మన ఇంటి అవసరాలు కుట్టుకున్నా చాలు, అది కూడా ఒక ఎకనామిక్ గా మనకు మిగులుబాటు అయినట్టే। అంతే కాబట్టి ఒక 2-3 మనకు లైఫ్ మైండెడ్ వాళ్ళకు సర్వీస్ బిజినెస్ లాగా చేయకపోయినా మన ఇంటి అవసరాలకు చేసుకున్నా చాలనే విధంగా మనం చేసుకుని ముందుకెళ్తే బిజినెస్ అనేది కొంతమంది ఆర్ట్ కట్ చేయడం అనేది అది 75 మందిలో కొంతమందికి వస్తుంది అది, అంటే స్పీడ్ కానివ్వండి, ఆ టెక్నిక్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు ముందుకు పోవచ్చు। కానీ మిగతా వాళ్ళు కూడా వాటి అవసరాలకు తగ్గట్టుగా ఈ యొక్క ట్రైనింగ్ వాడుకొని మీ పిల్లలకు కానివ్వండి, మీ ఇంట్లో అవసరాలకు కానీ చేసుకుంటూ ఒక ఎకనామిక్ పరిపుష్టి తెచ్చుకోవడం। అదేవిధంగా ఇంకొక ఐడియా ఏంటంటే మీరు తగ్గారు అన్నట్టుగా ఒక సొసైటీ లాగా ఇట్లాంటి ఒక సిస్టమ్ పెట్టుకొని ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుంటే ఇలా 4 మిషన్స్ అవన్నీ పెట్టుకొని అందరూ